రెండవ అధ్యాయము సోమవార మహిమ. ఓ రాజా, కార్తీక మహత్యమును వినుము. విన్నంతనే మనోవాక్కాయముల వలన చేయబడిన పాపమంతయు నశించును. కార్తీక మాసమందు శివప్రీతిగా సోమవార వ్రతమాచరించువాడు కైలాసానివాసి యగును. కార్తీక మాసమున సోమవారమందు స్నానమును గాని దానమును గాని జపమును గాని చేసిన ఎడల అశ్వమేధ యాగముల ఫలమును పొందును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ఉపవాసము, ఒక పూట భోజనము, రాత్రి భోజనము, ఛాయనక్త భోజనము, స్నానము, తిలదానము, ఈ ఆరును ఉపవాస సమానము లగునని ఋషులు చెప్పిరి. శక్తి గలవాడు కేవల ఉపవాసము చేయవలెను. అందుకు శక్తి లేనివాడు రాత్రి భోజనమును చేయవలెను. అందుకు శక్తి లేనివాడు నక్షత్రమును చేయవలెను. అందుకు శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి వారితో పగలే భోజనము చేయవలెను. ఛాయనక్తనముగా సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట, సాయంకాలము 4:30 గంటలకు భుజించుట ఛాయనక్తమగును. మానవులపైన చెప్పిన ఆరింటిలో దేన్నైనను ఆచరించని ఎడల 8 యుగముల నరకమందు కుంభిపాకము నరకములోను గౌరవ నరకములోను బాధలనుందురు. కార్తీక సోమవారమందు విధవ యథావిధిగా ఉపవాసము చేసి శివుని పూజించినట్లయితే శివలోకమును పొందును. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరు కార్తీక సోమవారమందు నక్షత్రములను చూచి రాత్రి భోజనము చేయుదురో వారి పాతాళములు అగ్నేయం దుంచబడిన దూదివలె నశించును. కార్తీక సోమవారమందు శివలింగమునకు అభిషేకమును పూజయు చేసి రాత్రి భుజించువాడు శివునకు ప్రియుడగును. ఈ విషయమందొకదా కలదు. చెప్పేదా వినుము. ఇది వినువారికి చెప్పువారికి. పాపనాశమగును. కాశ్మీర దేశమందొక పురోహితుని కూతురు స్వాతంత్ర్య నిర్దిష్టి ఎనుగొక స్త్రీ లగదురు. స్వాతంత్ర నిష్ఠిరి ఎనునొక స్త్రీ గలదు. అది చక్కని రూపముతో మంచి యవ్వనముతో పాపనాశమగును. కాశ్మీర దేశమందొక పురోహితుని కూతురు స్వాతంత్ర నిష్ఠిరి ఎనునొక స్త్రీ గలదు. అది చక్కని రూపముతో మంచి యవ్వనముతో గూడియుండి తల దువ్వుకొని అలంకరించుకొని బహుగా మాట్లాడుచు జారిని అయి ఉండేడిది. ఓ రాజా, దీని దుర్గణమునకు చూసి తల్లిదండ్రులను అత్తమామలను దీనిని విడిచిరి. దీని భర్త సౌరాష్ట్ర దేశస్థుడు. అతని పేరు మిత్రశర్మ. అతడు వేదాంగ పారంగతుడును, సదాచారవంతుడను, సమస్త భూతములందు దయగలవాడను, అనేక తీర్థములు సేవించిన వాడను, అబద్ధమాడని వాడను, నిరంతరము దయగలవాడను. భర్త ఇట్టి ఉత్తమ గుణములు గలవాడైనప్పటికీ ఆ దుర్మార్గపు భార్య ఇతనిని నిత్యము కొట్టుచుండేది. అట్లు నిత్యము దాని చేత దెబ్బలు తినుచును. గృహస్థ ధర్మముందుండు కోరిక చేత భార్యను విడవలేక దానితో కష్టపడుచుండేవాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అంగములముగా శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము వీటిని సంపూర్ణంగా చదివినవాడు వేదాంగ పారాంగుడగబడును. ఈ మిత్రశర్మ భార్యకు కర్కశయనియు నామము కలదు. భర్త అయిన మిత్రశర్మయు సంభోగ వాంఛ చేత దీని యందు రాగముతో నుండెను. అంతనొకనాడు దీని రంకుముగుడు ద్రవ్యములను, నగలను, వస్త్రములను తృప్తిగా ఇచ్చి నిరంతరము సంభోగమునకు దీని భర్త వల్ల భంగము కలుగుచున్నది కాన దీని భర్తను చంపమని చెప్పగా అది సమ్మతించి రాత్రి భర్త తనతో సంభోగించి పిమ్మట నిద్రపోగానే తాను లేచి పెద్ద రాతిని తెచ్చి భర్త శిరస్సును కొట్టెను. ఆ దెబ్బతో అతడు మృతి నొందెను. తరువాత కర్కశ స్వయముగా తన భర్త శవమును వీపు మీద వేసుకుని
తీసుకొని పోయి పాడు నూతిలో పడవేశను. ఇట్లు భర్తను చంపి తరుణులను, పరస్త్రీ సంగమాభిలాషులను, కామశాస్త్ర ప్రవీణులను, వర్ణ సంకరకారకులను అయిన అనేక జాతి పురుషులతో ఆలింగన చుంబనాదులతో నిత్యము సంభోగము చేయు చుండేడిది. అంతేకాదు భర్త యందును రాగముతో గుడియున్న భార్యలను దుర్భరధర చేత ఇతరులతో సంభోగము చేయించు ఏకప్రత్నివ్రత పారాయణులను భంగపరచి వారితో సంభోగించు నిత్యము పరనింద చేయు పరద్వేషము గల దేవతాయియుండును. దయాశూన్యమై ఆడంబరము చేతగాని, నవ్వు చేతగాని, కపటము చేతగాని విష్ణు పారాధవిందమును ధ్యానించలేదు, హరికథను వినును లేదు. ఇట్లుండుగానే దీనికి యవ్వనము పోయి ముసలితనము వచ్చినది. తరువాత వ్రణ వ్యాధి కలిగినది. రాచకురుపు అంటారు దాన్నే. ఆ కురుపుకు పురుగులు జనించి తరువాత దుర్గంధముతో కూడినదయ్యెను. తరువాత జరులందరూ రూపవంతులు ముదయుక్తులై వచ్చి చూసి విగతాశులై వేశ్య ఇంటికి వచ్చుట మానివేసిరి. తరువాత పాపాధిక్యము చేత చాలా బాధ నొంది ఆ ప్రాణవ్యాధితోనే మృతి నొందును. తరువాత భయంకరులైన యమదూతలు వచ్చి ఆ కర్కశను పాశముల చేత కట్టి యముని కాడకు తీసుకొని పోయి యమునికి అప్పగించిరి. యముడు దానిని చూసి కోపము చేత కల్లెస చేసి దీనిని భయంకరమగు ముళ్లతో గూడినదియు ఇనుపులతో చేయబడిన స్తంభమును గాల్చి మండుచుండగా ఆ కళింగమును చేయించుకొని కఠినమైన శిక్షను విధించను. అంత యామాజ్ఞ మీద భటులు ఆ కర్కశమును చేసిన పాపములను చెప్పుచు ఆ వేడి స్తంభమును సంభోగించుమనిది. తరువాత దాని పాదాలు రెండు పట్టుకొని గిరగిరా త్రిప్పి రాతి మీద పెట్టి కొట్టిరి. తరువాత రక్తము కాచి త్రాగించిరి. సీసమును గాచి రెండు చెవులలోనూ పోసిరి. యమకింకరులు యమచిత్రగుప్తులచే అనేక నరక బాధలకు గురి చేసిరి. ఆ కర్కశ ఇట్లు తన పితామహులతోనూ తన బాంధవులతోనూ తనకు పూర్వము 10 తరములు తరువాత 10 తరముల వారితో ఘోరమైన నరకములందు మహాబాధలు పొంది తరువాత భూమి యందు జన్మించను. భూమి యందు 15 మానులు కుక్కగా జన్మించినది. అందులో 15వ జన్మ కళింగ దేశమందు బ్రాహ్మణుని ఇంటి వద్ద కుక్కగా పుట్టి ఇంటింటికి తిరుగుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసమందు సోమవారము దినంబున పగలంతయు ఉపవాసము చేసి గృహమందు శివలింగాభిషేక పూజలొందను చేసి నక్షత్ర మండలమును చూసి గృహమునకు పోయి దేవని వేదన చేసి పిమ్మట బలిదానము కొరకు బయటకు వచ్చి భూమి మీద బలిని ఉంచి కాళ్ళు కడుక్కొని ఆచమునకు చేసి తిరిగి ఇంటిలోకి వెళ్ళారు. ఆ కుక్క ఆనాడు పగలంతయు ఆహారము కొద్ది అయినను దొరకనందున కృషించినదై కార్తీక సోమవారము రాత్రి విప్రుడు వేసిన బలిని భక్షించెను. ఆ బలిభోజనము చేత కుక్కకు పూర్వజాతి స్మృతి కలిగి బ్రాహ్మణోత్తమా రక్షింపుమని పలికెను. ఆ మాట విని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యంతో ఊడినవాడై, ఓ కుక్క, ఈ ఇంటలో ఏమేమి చేసితివి, రక్షింపుమనుతూ అని అడుగెను. కుక్క ఇట్ల నేను, ఓ బ్రాహ్మణోత్తమా వినుము, నేను పూర్వజన్మ ముందు బ్రాహ్మణ స్త్రీని, పాపములను చేయుదానను, వర్ణ సంకరమును చేసిన దానను, అన్య పురుషులను మరిగి నిజభర్తను చంపితిని. ఇవి మొదలైన పాపములు అనేకములు చేసి వచ్చి యమలోకమునకు పోయి అచట అనేక బాధల నుండి తిరిగి భూమి మీదకి వచ్చి 15 మానులు కుక్కగా జన్మించి తిని చివరికి ఇప్పుడు నాకీ జాతి స్మరణ కలిగినది. ఎట్లు కలిగినదో చెప్పుము అని విని తరించెదను. ఆ బ్రాహ్మణోత్తముడికి మాట విని జ్ఞానదృష్టితో చూసి తెలుసుకుని ఇట్లనే, ఓ శునకమా, ఈ కార్తీక సోమవారము నాడు ప్రదోష సమయము వరకు భుజింపక ఇప్పుడు నేను ఉంచిన బలిని భక్షించితివి గనుక నీకు జాతి స్మృత కలిగినది. ఆ మాటను విని కుక్క
బ్రాహ్మణోత్తమా, ఈ కుక్క జాతి నుండి నాకెట్లు మోక్షము గలుగునో చెప్పమని విప్రుని అడిగెను. ఆ కుక్క ఇట్లు ప్రార్థించగా, పరోపకార బుద్ధితో కార్తీక సోమవారములందు తాను చేసిన పుణ్యములో ఒక సోమవార పుణ్యమును కుక్కకు దారపోసెను. బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఇయ్యగానే కుక్క దేహమును విడిచి ప్రకాశించుచున్న శరీరము గలదై ప్రకాశించేడి వస్త్రములను మాల్యములను ధరించి ఆభరణాలంకృతై తన పితరులతో కూడా కైలాసానికి పోయి అచట పార్వతీదేవి వలె శివునితో కూడా ఆనందించుచుండెను. కాబట్టి కార్తీక మాసమందు సోమవార వ్రతము ఆచరించదగినది. ఎవరు కార్తీక సోమవార వ్రతమును చేయుదురో వారికి మోక్షము హస్తమందుండును. కాబట్టి ఓ జనక మహారాజా, పుణ్యప్రదమైన కార్తీక వ్రతమును నీవు చేయుము.